హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్నీస్ అండ్ యూఎస్ఏ వీలాగ్స్. ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ప్రిపరేషన్ చూద్దాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఒక 10 ఎండు మిరపకాయలని వేసుకోవాలి. ఈ ఎండు మిరపకాయలని దూరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపోయినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగే లోపల ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులో 1 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. 1 గోలికాయంత చింతపండు వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో 1 కప్పు కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కొంచెం కలియబెట్టుకోవాలి. కలియబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమం లోపలికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో అద్భుతంగా రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి వంటకాలని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.